తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్గా తనకంటూ ఒక గుర్తింపును అందుకున్నారు కృష్ణంరాజు. ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈయన అనారోగ్య సమస్యలతో మరణించటం నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఇక ఆయన లేని లోటును ఆయన తమ్ముడి కుమారుడైన రెబల్ స్టార్ ప్రభాస్ తీరుస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు కృష్ణంరాజు యానివర్సరీ. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అందులో భాగంగానే కృష్ణంరాజు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఆస్తులెంత, ప్రస్తుతం ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయన తదనంతరం ఆయన ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయి అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి. 1966లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు రెబల్ స్టార్గానే తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు. నటుడిగా, నిర్మాతగా, కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించిన ఈయనకు 2 భార్యలు, 3 కుమార్తెలు, ఇకపోతే 3 కూతుర్లే కావటంతో తన తమ్ముడి కుమారుడైన ప్రభాస్ను సొంత కొడుకుగా భావించేవారు. అలా ప్రభాస్ కెరియర్ని తీర్చిదిద్దటంలో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో రాజుల వంశంలో జన్మించిన ఈయన పుట్టుకతోనే ధనవంతుడిగా పుట్టారు. ఈయన స్థిరాస్తుల విషయానికొస్తే మొగల్తూరులో కృష్ణంరాజు పేరిట 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. అక్కడికి సమీపంలో రామన్నపాలెంలో 5 సెంట్ల వ్యవసాయేతర భూమి, అల్లాపూర్లో 860 చదరపు గజాల స్థలం కూడా ఉందని సమాచారం. ఇక మొగల్తూరులోని గాంధీ విగ్రహం సెంటర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ను, 6 సెంట్ల స్థలము, మొగల్తూరులో 12 సెంట్ల స్థలంలో 1994 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇల్లు ఉంది. కృష్ణంరాజు సతీమణి పేరిట పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో 4 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూమి, రామన్నపాలెంలో 2.10 ఎకరాల పొలం ఉంది. కోటవురట్ల సమీపంలో 6.46 ఎకరాలు, అలాగే 4.07 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట, విజయవాడ సమీపంలోని గన్నవరంలో 70 సెంట్ల భూమి ఉన్నాయి. ఇక జూబ్లీహిల్స్లో 491.5 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇల్లు ఒకటి ఉంది. చెన్నైలోని సైదాపేటలో 3830 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమర్షియల్ ప్రాపర్టీ కూడా ఉంది. కృష్ణంరాజు 2 కూతుర్ల పేరు మీద శంషాబాద్ సమీపంలో 200 గజాల చొప్పున స్థలం రాసించినట్టు సమాచారం. అలాగే కృష్ణంరాజుకి హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. గోపీకృష్ణ నిర్మాణ సంస్థను కూడా కృష్ణంరాజు స్థాపించి ఆ సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కార్ కలెక్షన్స్ విషయానికొస్తే 90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు, అలాగే 40 లక్షల విలువైన టయోటా ఫార్చునర్ కార్తో పాటు 2 కోట్ల విలువైన మరికొన్ని కార్లు ఉన్నట్టు సమాచారం. ఇక మొత్తం కృష్ణంరాజు దగ్గర ఉన్న ఆస్తి విలువ సుమారుగా 1000 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాదు మరికొన్ని ప్రదేశాలలో విలువైన ఆస్తులు ఈయన సొంతమట. ఇకపోతే ఈ ఆస్తులన్నీ కూడా కృష్ణంరాజు 3 కూతుర్లకి చెందుతాయని సమాచారం.